న్యాయం ధర్మం బతుకున్నది, ఇంకా బతికే ఉన్నది అని అయితే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఏదైతే ఆ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈరోజు వాళ్ళ యొక్క పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయించి వాళ్లకు ట్రయల్ కోర్టులో శిక్ష పడేలా చేసిందంటే నిజంగా ఆమెకు హ్యాట్సాప్. అలాంటి వాళ్ళు ఇంకా ఈ సొసైటీలో ఉన్నారు అంటే మనమైతే కొంచెం గర్వపడే విషయమే అది. కానీ నెక్స్ట్ ఫర్దర్ కోర్టులలో పై కోర్టులకు పోయినప్పుడు ఆడ ఏం జరుగుతుంది అనేది భారతదేశం లేదా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కు తమిళనాడు గవర్నమెంట్కు నిజంగా వాళ్లకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి కుటుంబాలు మన చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు పోతామైనా అన్యాయంగా చంపిన వాళ్ళు చచ్చింది, కానీ ఇప్పుడు బతుకున్న వాళ్ళకు శిక్ష పడకుండా వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళని శిక్షించొద్దు అంటారు. నేనేమంటున్నా అంటే ఎవరు శిక్ష చేసినా మనకు శిక్ష పడాలి. రాజ్యాంగం అదే చెప్తుంది, జనాలు అదే అనుకుంటారు. వాళ్ళు తప్పు చేసారు కాబట్టి శిక్ష పడ్డదమ్మా. అంటే శిక్ష తప్పు చేసినప్పుడు కూడా శిక్ష చేయొద్దంటారా? అంటే వీళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి ఏదో వాళ్ళు లాక్డౌన్ టైంలో డోర్ ఓపెన్ చేసినందుకు లేకపోతే షటర్ ఓపెన్ చేసినందుకు బిజినెస్ రన్ చేస్తున్నారా అంటే పోయి వాళ్ళని అన్యాయంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు చంపడం కరెక్టా? మీకు కరెక్ట్ అది కాదు కదా. అలాంటి వాళ్ళని చంపిన వాళ్ళకి శిక్ష పడడం, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఈరోజు సాక్ష్యం చెప్పి వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఈరోజు వాళ్ళకు ఉరిశిక్ష ట్రయల్ కోర్టులో ఉరిశిక్ష పడ్డది. సరే ఫర్దర్ కోర్టులలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఆ గవర్నమెంట్ కూడా అంత సహకరించడం, దోషులకు ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు బాసటగా నిలిచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు అంత ఇనిషియేషన్ తీసుకోవడం అనేది కూడా వాళ్ళ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. డెఫినెట్గా మారాలి, ఎంతో కొంతైనా పోలీసులు మారాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం ఉంటుంది. కానీ మీరు సర్వీస్లో ఒక 20-30 సంవత్సరాలు సర్వీస్లో ఉండాల్సిన వాళ్ళు మీరు. కాబట్టి నిష్పక్షపాతంగా పనిచేస్తేనే బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని. ఉంటే ఉండొచ్చమ్మా. వీళ్ళు తప్పు చేసారు, శిక్ష పడ్డది. సరే పై కోర్టులు ఏమి ఇస్తాయో మనం చూద్దాం. వేరే స్టేట్లలో తప్పు చేసిన వాళ్ళకు కూడా డెఫినెట్గా శిక్ష పడాలి. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ కానిస్టేబుల్ లెక్క వచ్చి సాక్ష్యాలు చెప్పాలి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి, కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి, శిక్ష పడేలాగా చేయాలి. మంచి తీర్పు అమ్మా అది. ఎందుకంటే వాళ్ళ తండ్రి కరోనా టైంలో షాపు తెరిచారని చెప్పేసి కొంతమంది పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే వాళ్ళ తండ్రిని విడుదల చేయమని చెప్పేసి వాళ్ళ కొడుకు వెళ్తే ఆయన కూడా లోపలేశారు. కానీ ఏమనుకున్నారంటే ఏదో మామూలుగా పెట్టారులే, వదిలేస్తారులే అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ కానిస్టేబుల్ ఒక నిజం బయట పెట్టింది. ఒక ట్రైనింగ్ కోసం ఇద్దరిని చిత్రహింసలు పెట్టారని ఆ మాట విన్నగానే చాలామందికి బాధేసింది. సరైన తీర్పు వచ్చింది. వాళ్ళు ట్రైనింగ్ కోసం ఒక 2 ప్రాణం విలువ తెలిసిన వృత్తి అది. ఒక ప్రాణం అంటే ఏంటనేది తెలిసిన వృత్తి అది. అలాంటి వృత్తుల్లోకి ఎట్లాంటి వాళ్ళు వెళ్తున్నారా అనే బాధ ఇంకా కలిగింది. కానీ మార్పు అనేది రావాలి, అక్కడి నుంచి కాదు. ఇవాళ తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు చూసారా? సరైనోడు రావాలి, ఆ వృత్తిలోకి సరైనోడు రావాలిరా నాయన. మంచి చెడు తెలిసిన వాడు రావాలి, నిజంగా చదువుకుని రావాలి, రిజర్వేషన్ మీద వచ్చిన వాళ్ళు కాదు అని ఆ తీర్పు కూడా తగ్గట్టు ఆ 9 మంది ఉరి కాదు, ఇంకో 9 మంది తయారవకుండా ఆ జడ్జి గారు ఇచ్చినట్టయితే బాగుండేది. ఎందుకంటే 6 సంవత్సరాలు పట్టిందా వీళ్ళకి ఈ శిక్ష వెయ్యాలా అని ఆ జడ్జి గారు బాధ మేము చూసాం కాబట్టి ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఒక లేడీ కానిస్టేబుల్ అయినా ధైర్యంగా చెప్పిందంటే ఆమెను మెచ్చుకోవచ్చు అని అన్నారు. కరెక్ట్. అట్లాగే నష్టపరిహారం అనేది ఇప్పించారు, అదొక్కటి హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా కానీ ఆ నష్టపరిహారం ఆ కుటుంబానికి అందజేయమన్నాడు చూసావా? ఆ ఒక్క విషయంలో జడ్జి గారు నచ్చారు. అలాగే ఇలాంటి వాళ్ళు తయారవ్వకుండా ఉండాలంటే ఇలాంటి జడ్జీలే స్పందించాలి. వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఆ కానిస్టేబుల్ ఆ ఎస్ఐలు అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏంది వాళ్ళ చరిత్ర ఒక్కసారి చూడండి సార్, మీకు అప్పుడు అర్థమయ్యిద్ది. ఇదా మన రాజ్యాంగం, ఇదా రాసింది వాళ్ళు మేధావులు అని మీరే బాధపడే పరిస్థితి మీకు తెలిసిద్ది. మార్పు అనేది అక్కడే రావాలి సార్. ఈ రిజర్వేషన్ వల్ల నలిగిపోయి ఎంతోమంది మేధావులు బయట దేశాలకు వెళ్ళి నలిగిపోతున్నారు సార్ అనేది ఇప్పటికైనా ఒక ఆలోచన రావాలి. రూపాయి విలువ ఇంకా పడిపోతుందంటే ఇలాంటి వాళ్ళ వల్లే సార్ అనేది మీరు గ్రహించి దానికి తగ్గట్టు తీర్పు ఒక కానిస్టేబుల్కి రావాలంటే ఆడి అర్హత ఏంటి 1కి 10 సార్లు ఆలోచించేలాగా మీరు ఇచ్చే తీర్పు ఉంటుందని
నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలా చేస్తే మిగతా రాష్ట్రాలను జరిగేటువంటి ఆలోచన అవ్వచ్చమ్మా, కానీ అంత ఘోరం అయితే లేదులేమ్మా. మిగతా రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఘోరం పోలీసులు అంత నీచంగా చేసే విధానం అయితే లేదమ్మా. ఏంటంటే నాయకుల మీద, బడా పౌరుల మీద చేస్తారు కంట్రోల్. థర్డ్ డిగ్రీ కానీ ఏదైనా వాళ్ళు చేసే దమ్ముంది కాబట్టి చేస్తారు తప్ప మిగతా ఇటు చిన్న కుటుంబాల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోలీసులకు ఇట్లా జరుగుతుంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఎవరి కుటుంబాల పరిస్థితి పోలీసులు ఎవరు బాధపడతలేదమ్మా. వాళ్ళు చేసిన తప్పు గ్రహించారు కాబట్టి తమిళనాడు జనం వాళ్ళ కుటుంబాలే బాధపడతాల. మీడియా వాళ్ళు అడుగుతుంటారు, ఎవరు ఒక్కళ్ళు బాధపడినట్టు కనపడలేదంటే మీరు ఆలోచించాలి. వాళ్ళు ఉన్న ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మొత్తం చెబుతామని కూడా కళాఖండగా చెబుతున్నారంటే ఆ జడ్జి గారు మాట్లాడిన తీర్పు, ఆ విధానం అనేది, ఆ జరిగిన విధానం అనేది జనాన్ని కదిలిచ్చేసింది. అదే చరిత్ర మార్పు అనేది మొదలవ్వాలంటే అట్లాంటి జడ్జీల చేతిలోనే ఉంది. రాజ్యాంగం మార్చాలన్నా కూడా జడ్జి గారి చేతిలో ఉంది అని మేము ఆశపడుతున్నామంటే దానివల్లే. ఈరోజు సమాజంలో, దేశంలో ఒక తమిళనాడులో ఇలాంటి సంఘటన జరిగినాక లాక్డౌన్లో 6 ఏళ్ల తర్వాత ఒక తల్లిదండ్రులను చంపినాక 6 ఏళ్ల తర్వాత ఆ 9 మంది పోలీసు వాళ్ళకు ఉరిశిక్ష పడిందంటే ఆ జడ్జి గారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇలాంటి మెసేజ్ ఇంకా జడ్జీలు చాలా నేర్చుకున్నాలని నేను చెప్తున్నాను. 6 ఏళ్లలో దీన్ని పరిష్కారం చేసినందుకు, తప్పు చేసేపటికే కాదు ఈరోజు వీళ్ళని ఇంత శిక్షిస్తున్నారని, మరణ శిక్ష ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక షాప్లో కావాలని టైం ఉంది, తీసుకో గంట సేపు. కరోనా టైంలో ఎవరికైనా ఇబ్బంది ఉంది, షాప్ తెరిచారు కావాలని, తెరిస్తే దానికి కావాలని మీరు అంతగానం కొట్టి రక్తం రాగా ఒక మున్సిపల్ పారిశ్రామిక పనిచేసే అబ్బాయిని పిలిపించి రక్తం అంతా పోలీస్ స్టేషన్ అంతా తుడిపించి అక్కడ ఏమి కనబడకుండా పంపించడం జరిగింది. అలాంటి సంఘటనలు జరిగినందుకే కదా ఈరోజు 6 ఏళ్ళు టైం తీసుకొని కరెక్టా కాదా నిర్ధారించిన జడ్జి గారికి సల్యూట్ కొడుతున్నా. ఈరోజు దేశంలో ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ అధికారులకు ఉరిశిక్ష వేస్తున్నారంటే గ్రేట్ అని చెప్తున్నాను జడ్జి గారులకు. ఇలాంటి జడ్జీలు ఇంకా రావాలే, ముందుకొచ్చి ఇలాంటి మంచి పని చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆస్తులను తీసుకొని వీళ్ళకి ఇవ్వాలని ఎవరు ఆస్తులు ఎవరికి ఇయ్యరమ్మా, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఆస్తులు ఎవరికి ఇయ్యరు, ప్రభుత్వమే. ఇప్పుడు తమిళనాడు ఉంది కదా, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళకు సహకరించాలా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఆ టైంలో 6 ఏళ్ల కిందట వాళ్ళు ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని కరెక్ట్ చూసుకొని ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ఎట్లా బతుకుతున్నారు ఏం కథ అని ప్రతి నెల పింఛన్ టైప్లో 20,000 30,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని నేను అనుకుంటున్నాను సచ్చిందాకా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అట్లా జరిగింది కదా, మరి ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి చట్టం వస్తే బాగుంటుంది. నేనేమంటున్నా, ఇలాంటి జడ్జీలు అన్ని రాష్ట్రాల్లో రావాలి అని నేను అంటున్నా. నేను ఆ జడ్జికి సల్యూట్ కొడుతున్నాను. ఇలాంటి సందేశం దేశ ప్రజలకి ఎవరైనా శిక్ష అర్హులే అని చూపించిన జడ్జి గారికి నమస్తే పెడుతున్నాను. ఇలాంటి శిక్షలు ఇంకా రావాలి, ప్రజలకు అవగాహన అనేది రావాలి, తప్పు అనేది చేస్తున్నామని రావాలి. అధికారులు ఇలాంటి తప్పు చెయ్యొద్దు, ఉలిక్కి పడాలి. అధికారులు తప్పు చేయాలంటే అలాంటి అధికారము, అలాంటి రాజ్యాంగము రావాలి, అలాంటి కఠినమైన శిక్షలు ఉండాలని ఇప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలకు ఈరోజు ఇలాంటి శిక్ష చూడడం నేను సెల్యూట్ కొడుతున్నాను ఆ రాష్ట్రం. ఏంటంటే కొంతమంది అంటారు వైష్ణవి యూట్యూబర్స్ ఇలా పోయింటున్నారు కదా, సో అలాంటి వాళ్ళకు ఇట్లాంటి చేయాలంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ నేను చెప్పానమ్మా దీని గురించి. నేనేమంటున్నా అంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరిగినాయి కదా తమిళనాడులో, మన రాష్ట్రంలోవి రోజుకోటి జరుగుతున్నాయి. ఇలా నేనేమంటే అలాంటి శిక్షలు పడాలి. ఆ ఇంటి అందరి మందికి పడితేనే వేరేలు ఆ అమ్మాయి దగ్గరికి కానీ చేసుకున్న అమ్మాయి కానీ తల్లిదండ్రులు ఎంత శోభపడతారు. తల్లిదండ్రులకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి ఆ బాధ తట్టుకోలేక ఏమనాలి, ఏం చేయాలో ఆలోచనలు, ఏం తినాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. 20-25 ఏళ్ళు పిల్లల్ని పెంచి కంటి ముందు కనబడకపోతే ఇలాంటి సంఘటన జరిగిన మనిషిని నేనేమంటున్నా అంటే కఠినంగా శిక్ష చేస్తారు అని ఈ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను.